మిమ్మల్ని చూసి ఎవరైనా అసూయపడుతున్నారా? లేక మిగతా వాళ్ళు గొప్పగా ఉన్నారు, మేమేంటి ఇలా అయిపోయాం అని ఫీల్ అవుతున్నారా? అయితే ఈ కథ మీకోసమే. అనగనగా ఒక కాకి ఉండేది. అది ఎప్పుడూ చాలా నిరాశగా ఉండేది. అది నిరాశగా ఉండడానికి కారణం ఏంటంటే దాని రంగు. అది నల్లగా ఉంటానని యాడ్ అవ్వడం స్టార్ట్ చేసింది. సడన్గా అటువైపు వెళ్ళే ఒక ఋషి దానిని చూసి దాని దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు, కాకి కాకి ఎందుకు ఏడుస్తున్నావు అని. అప్పుడు ఆ కాకి, ఏడవకుండా ఏం చేయాలి, నేను బ్రతికేది అసలు లైఫేనా, అసలు నా రంగు చూడు ఎంత నల్లగా ఉన్నానో, అసలు ఎవరికైనా నా కలర్ నచ్చుతుందా, నేను కూడా ఎవ్వరికీ నచ్చను, నన్ను పెంచుకోవడం కూడా ఎవ్వరికీ ఇష్టం ఉండదు. నువ్వు ఎవరినైనా చూసావా కాకిని పెంచుకోవడం? అసలు కాకులకు ఆహారం ఎవరైనా పెడతారా? నేనెప్పుడు నా టైంని చెత్త కుప్పల్లోనే ఎక్కువ గడుపుతాను. దేవుడు నన్ను ఇలా చేశాడు, నా బ్రతుకంటేనే నాకు అసహ్యం అని చెప్పింది. అప్పుడు ఆ ఋషి ఆ కాకితో, సరే నీకు ఇంకో ఛాన్స్ ఇస్తే నువ్వేమవ్వాలనుకుంటున్నావు, నువ్వు కోరుకున్నదే నేను నెరవేరుస్తాను అని చెప్పాడు. అప్పుడు ఆ కాకి, నాకు కనుక ఇంకో ఛాన్స్ వస్తే నేను హంసలా మారిపోవడం నాకు చాలా ఇష్టం, తెల్లగా ఉండే హంసలా మారడం నాకెంత ఇష్టమో అని చెప్పింది. దాని రంగు ఎంత బాగుంటుందో అని చెప్పింది. అప్పుడు ఆ ఋషి, సరే అయితే నేను నిన్ను హంసలా మారుస్తాను, కానీ నేను మార్చే కన్నా ముందు ఒకసారి నువ్వు ఆ హంసని కలవాలి అని చెప్పాడు. అప్పుడు ఆ కాకి సరే అని చెప్పి హంసను కలిసింది. అప్పుడు ఆ హంసతో, అబ్బా నువ్వు ఎంత అందంగా ఉన్నావో, దేవుడు నీకు ఎంత మంచి రంగు ఇచ్చాడో, నువ్వు చాలా సంతోషంగా ఉండి ఉంటావు కదా నీ లైఫ్లో అని అడిగింది. అప్పుడు ఆ హంస, అసలు ఎవరు చెప్పారు నేను సంతోషంగా ఉంటాను అని అన్నది కాకితో. అప్పుడు ఆ కాకి, ఏ నువ్వు హ్యాపీగా లేవా అని అడిగింది. అప్పుడు ఆ హంస, నేను అస్సలు సంతోషంగా లేను, అసలు ఏం చూసాలా అనుకున్నావు, నా రంగును చూసా, నాకు అసలు నా రంగే నచ్చదు, నా రంగు అసలు ఎక్కడ వాడతారో నీకు తెలుసా, శవపేటికల మీదే ఎక్కువ వాడతారు అని చెప్పింది. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఋషి దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఆ హంస ఆ ఋషితో, నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతుంది. అప్పుడు ఆ ఋషి, నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు దానికి ఆ హంస, నాకు నమలిలా అవ్వడం చాలా ఇష్టం అని చెప్తుంది. దాని ఈకలు ఎంత బాగుంటాయో, అసలు అది డ్యాన్స్ చేసినప్పుడు దాని రంగు ఎంత బాగుంటుందో, ప్రజలందరూ ఫొటోస్ కూడా తీసుకుంటారు అని చెప్తుంది. అప్పుడు ఆ ఋషి, సరే మీ ఇద్దరిని నేను నమలిలా చేస్తాను అని చెప్తాడు, కానీ దానికన్నా ముందు ఒకసారి మీరు నమలిని కలవండి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ చాలా త్వరగా నమలిని కలవడానికి వెళ్తారు. అప్పుడు ఆ నమలిని చూసి, అబ్బా నువ్వెంత అందంగా ఉన్నావో, దేవుడు నీకెంత అందమైన జీవితం ఇచ్చాడో అంటారు. అసలు నువ్వు నీ పురి విప్పినప్పుడు ప్రజలు నిన్ను చూసి మైమర్చిపోతారు. ప్రజలందరూ నువ్వు ఎప్పుడు ఆ పురి విప్పుతావో అని వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు వేసే డ్యాన్స్ చూడడం కోసం వాళ్ళు చాలా వెయిట్ చేస్తారు. నువ్వెంత సంతోషంగా ఉన్నావో, నీ లైఫ్ ఎంత బాగుందో అని అంటారు. అప్పుడు ఆ నమలి, అసలు మీరెవరు, మీకెవరు చెప్పారు నేను సంతోషంగా ఉన్నాను అని అడిగింది. అప్పుడు ఆ కాకి, నీకు కూడా కష్టాలున్నాయా అని అడిగింది. అప్పుడు ఆ నమలి, నాకు చాలా కష్టాలున్నాయి, జాగ్రత్తగా వినండి, మీకేమైనా శబ్దం వినిపిస్తుందా అని అడిగింది. అప్పుడు ఆ కాకి హంస, అవును వినిపిస్తున్నాయి, ఏంటా శబ్దాలు అని అడిగారు. అప్పుడు ఆ నమలి, వేటగాడు వస్తున్నాడు అని చెప్పింది. అప్పుడది, మేము వేటగాని ద్వారా చంపబడతాము, మాకు ఉన్న ఈకలన్నీ పీకేసి అమ్మేస్తారు, అదే ప్రజలు వాళ్ళ ఇంటిని అలంకరించుకోవడానికి అవే ఉపయోగిస్తారు అని చెప్పింది. అయితే నువ్వు సంతోషంగా లేవా అని అడిగింది కాకి. అప్పుడు ఆ నమలి, ఆహా లేను అని చెప్పింది. అయితే నీ దృష్టిలో సంతోషంగా ఉండే పక్షి ఏది అని అడిగింది. నువ్వే అందరికన్నా సంతోషంగా ఉండే పక్షి అని చెప్పింది. నేనెలా సంతోషంగా ఉంటాను అని అడిగింది కాకి. అప్పుడు ఆ నమలి, నువ్వు ఎప్పుడైనా కాకి మాంసం అమ్మడం చూసావా, అసలు నీ ఈకల కోసం ఎవరైనా నిన్ను చంపుతారా అని అడిగింది. అప్పుడు ఆ కాకి, లేదు అని చెప్పింది. నీకు ఎవరితోనైనా కష్టంగా ఉంటుందా, లేక నీతో ఎవరికైనా కష్టంగా ఉంటుందా అని అడిగింది. అప్పుడు ఆ కాకి, లేదు అని చెప్పింది. అప్పుడు ఎవరు సంతోషమైన జీవితం గడుపుతున్నారు, నువ్వా నేనా అని అడిగింది. ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండే పక్షి నువ్వే అని చెప్పింది. దానితో కాకికి జ్ఞానోదయం అయ్యింది. మనం ఈ కథ నుంచి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం రేపు ఉదయం కళ్ళు తెరుస్తామో తెరవమో కూడా తెలియని రోజుల్లో ఉన్నాం. సో నువ్వు ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా, నీకెంత ఉన్నా నువ్వు గ్రేటే. నువ్వు ఇంకొకరితో పోల్చుకోకూడదు. నీకన్నా గొప్పవాళ్ళు వేరొకళ్ళు లేరు. అలాగే నీకులా దేవుడు వేరొకరిని సృష్టించలేదు. నీకు నువ్వే ప్రత్యేకం. నీ ఉనికి ఈ లోకానికి చాలా అవసరం. ఏమైనా చేయగలిగే సామర్థ్యం నీలో ఉన్నాయి. నువ్వు చెయ్యాలి అని అనుకుంటే ఏమైనా చేయగలవు. సో నీ మీద నీకు నమ్మకం ఉండాలి.
నీ లైఫ్లో ఉండే సమస్యలకి నువ్వే సమాధానం. మిమ్మల్ని మీరు వేరొకరితో ఎప్పుడూ పోల్చుకోకండి. అలాగే దయచేసి మీ పిల్లల్ని కూడా ఎవరితో పోల్చకండి. చూడు వాళ్ళెలా ఉన్నారో, నువ్వేంటి ఇలా ఉన్నావు అని ఎప్పుడూ మీ పిల్లలతో అనకండి. మీకు మీరే ప్రత్యేకం. అదే మీరు నమ్మాలి. యు ఆర్ యునీక్ అండ్ యు నీడ్ టు బిలీవ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.